చల్మడ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చంద్రగిరి మండల ఆటో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను మండల కేంద్రంలో బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు బతుల కమలాకర్ మాట్లాడుతూ ఆటో కార్మికులకు 5 లక్షల హెల్త్ కార్డుతో పాటు ఇన్సూరెన్స్ అందించడం సంతోషకరమని అన్నారు. ఆటో కార్మికులకు 12,000 ఆర్థిక సహాయం హామీ ఇచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నయా పైసా ఇవ్వలేదని, ఆటో కార్మికుల ఆర్థిక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడ్డారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన ఆటో కార్మికుల కుటుంబాలకు ఇంద్రమ్మ గృహం ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. ఆటో కార్మికులకు అండగా నిలిచి హెల్త్ కార్డులు అందించిన చల్మడ చారిటబుల్ ట్రస్ట్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, జిల్లా ఆటో వైస్ ప్రెసిడెంట్ కుమార్, ముఖ్య సలహాదారులు సుంకపాక దేవరాజు, ఆటో కార్మికులు తిప్పని ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గౌరవ చెల్మడ గారి యొక్క ట్రస్టు సంబంధించినటువంటి ఆటో కార్మికులకు మరి హెల్త్ కార్డ్స్, అదేవిధంగా గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా 5 లక్షల వరకు కూడా ఈరోజు మరి గౌరవ చందుర్తికి సంబంధించినటువంటి ప్యాక్ చైర్మన్, మాజీ ఎక్స్ఎంపీపీ మరి చిలక పెంటన్న, అదేవిధంగా గౌరవ మరి జిల్లా ఆటో యూనియన్ కార్మిక ఉపాధ్యక్షుడు ఉమర్ గారు, అదేవిధంగా ముఖ్య సలహాదారు సుంకపక్క రాజు గారి మరియు వివిధ హోదాలు ఉన్నటువంటి మరి ఆదర్శ ఆటో యూనియన్ కార్మికులకు వీరి సమక్షంలో కార్డును పంపిణీ చేయడం జరిగింది. మరి గత 5 లక్షల రూపు గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ, అదేవిధంగా 5 లక్షల రూపు ఉన్నటువంటి మరి డిసీజులు కొన్ని కేటాయించబడ్డాయి కాబట్టి దాని సమక్షంలో మరి వారికి ఏమన్నా వ్యాధులు వస్తే దాని కార్డును ఉపయోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రత్యేకమైనటువంటి మరి హెల్త్ కార్డును కానీ మరి గ్రూప్ ఇన్సూరెన్స్ కానీ మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ఎప్పుడు ఇస్తారు అయ్యా మీరు? మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మేము అడుగుతూ ఉన్నాము. మరి చనిపోయి కుటుంబాలు విచ్ఛిన్నమైనవి, మరి వాళ్ళని ఆదుకోకపోగా కనీసం పరామర్శించడం దాఖలటువంటి లేవని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాము. మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు చిన్నలు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నిరంతరంగా శ్రమించి రోజంతా కష్టపడి 1500 సంపాదించే వాళ్ళ కుటుంబాన్ని పోషించే కుటుంబాలని పూర్తి రోడ్డుపైకి తెచ్చింది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. 6 గ్యారంటీలు, 420 హామీలతో ఇటు ఆటో కార్మికులను మోసం చేసిండు, ఉపాధి హామీలను కూలీలను కూడా మోసం చేసిండు. ఇంకా చెప్తే చరిత్రలో రైతులను కూడా మోసం చేసిండు. ఇవన్నీ నేను దూరంగా పోతలేను. మీ ఆటో కార్మికుల బతుకులంటే ఇప్పటికో 50 మంది చనిపోయినరు. దాదాపు ఏ కుటుంబాన్ని కూడా ఏ మంత్రి పరామర్శించలేదు, ఏ ప్రభుత్వం వాళ్ళు కూడా ఎక్స్‌రేస్ ఇవ్వలేదు. వాళ్ళని నట్టింట ముంచిండ్రు. వాళ్ళ ఉచిత బస్సు అనేది ఫ్రీ బస్ తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాల్లో మన్ను కొట్టిండ్రు. అయినా కానీ ఇప్పటికీ చిన్న పెద్ద ఎంతో అంత కూలీనాలు చేసుకున్నటువంటి వాళ్లకు ఇటువంటి మోసం జరగగా కూడా వీరికి ఒక చెల్మడ ట్రస్టు వారు ఆత్మీయ చెల్మడ గారు వీళ్ళకు అండగా ఉండి వాళ్ళకి హెల్త్ పరంగా ముందుకు వచ్చి వాళ్లకు 5 సంవత్సరాలకు 5 లక్షల ఇన్సూరెన్స్ కల్పించినటువంటి ట్రస్టు చెల్మడ లక్ష్మీనరసింహారావు వారికి, ఆటో యూనియను వాళ్ళ కార్మికుల తప్పన వారికి నేను చేతులు ఎత్తి ధన్యవాదాలు చెప్తున్నా. మీరు సోదరులారా పోరాడితే పోయేది ఏం లేదు. కార్మికులు మీకు ఐక్యంగా ఉండాలి. మీకు సరే ఎన్ని హామీలు ఉన్నా మీకు సంవత్సరానికి 12,000 రూపాయలు అకౌంట్లు వేస్తానడు గౌరవ ముఖ్యమంత్రి. ఇప్పటికైనా ఇచ్చిన మాటలు పెట్టుకోవాలి. ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. మీరు మాట ఎప్పుడు నిలబెడతారు? ఇప్పటికైనా మాటలు పెట్టుకొని ఆ 3 సంవత్సరాలతో పాటు ఇప్పుడు వచ్చే సంవత్సరాలే కూడా వాళ్ళకు ప్రతి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇచ్చిన మాట తప్పకుండా వాళ్ళ కార్మికులకు వాళ్ళ కుటుంబాలకు అందజేయవలసిందిగానే విజ్ఞప్తి చేస్తూ మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య గారు, కోఆప్షన్ సభ్యులు బత్తల కమలాకర్ గారు, అలాగే ఆటో యూనియన్ సభ్యులందరం కలిసి కూడా మరి చెలిమేడ లక్ష్మీనరసింహారావు గారి యొక్క చెలిమేడ ట్రస్ట్ ద్వారా ఇవ్వబడినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులను ఈ రోజున మరి పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మరి వారి హామీలో సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి ఈరోజున ఉచిత బస్సు పెట్టి వారి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని మోపినటువంటి రాష్ట్ర ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి హామీని కూడా నెరవేర్చకుండా
మరి నిర్లక్ష్యంగా ఇప్పటికి 3 సంవత్సరాలు దరిదాపు 3 సంవత్సరాలు అవుతా ఉంది. కనీసం మరి ఆటో కార్మికుల సమస్యలపై ప్రభుత్వం ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోకపోగా మరి వాళ్ళను నెగ్లెక్ట్ చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఎంతలో కొంతగా మరి చెలిమేడ గారి యొక్క సహకారంతో ఈ రోజున మన ఆటో కార్మికుల కుటుంబాలు కొంత మరి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఉపయోగపడుతుందని చెప్పి తెలియజేస్తూ మా కార్మికుల కోసం మరి చందుర్తి కార్మికుల కోసం లక్ష్మీనరసింహరావు గారు హెల్త్ కార్డు వారు మంజూరు చేసినందుకు వారికి ఈ కార్మిక సంఘం తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తారు.